సార్ కవిత గారికి దుబాయ్‌లో విపరీతమైన ఆస్తులున్నాయని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు సార్. అంటే ఒక బుర్జ్ ఖలీఫాలోనే 150,00,00,000 ఫ్లాట్ ఉందని కూడా ఆయన చెప్తున్నారు. అసలు బుర్జ్ ఖలీఫాలో అంత రేట్లుంటాయా? అసలు దుబాయ్‌లో మరి అన్ని ఆస్తులు కవిత గారికి ఉండే ఛాన్స్ ఉందంటారా సార్? ఉండే ఛాన్స్ అయితే పాజిబిలిటీ ఉంది. ఎందుకంటే బుర్జ్ ఖలీఫా అనేది కూడా ఆహ్, ప్రపంచంలోనే హైయెస్ట్ స్కై క్రాపర్ అంటారు దాన్ని. స్కై క్రాపర్ అంటే అతి లాంగెస్ట్ బిల్డింగ్ అనమాట. టాలెస్ట్ బిల్డింగ్, ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అది. దాదాపు ఆహ్, 2722 ఫీట్ ఉంటది. అంటే హాఫ్ మైల్ అనుకోవచ్చు. ఓహ్! సో, దాదాపు హాఫ్ మైల్ ఉంటది కింద నుంచి. మొత్తం 163 ఫ్లోర్‌లు ఉంది అది. 163 అంటే అందులో 9 ఫ్లోర్‌లు మెయింటెనెన్స్‌కి పోతే 154 ఫ్లోర్‌లలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అనమాట. మధ్యలో మాల్స్ అలాంటివి కూడా ఉంటాయి. సో, ఏదేమైనా అది రిచెస్ట్. మొత్తం 33 లక్షల ఎస్ఎఫ్టీ ఉందని చెప్తున్నారు. దానికి 57 లిఫ్ట్లు ఉన్నాయి. సో, ఇది ప్రపంచంలోనే టాలెస్ట్ అనమాట. ఇంతకుముందు 110 అంతస్తులది వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది అమెరికాలో. దాన్ని అప్పట్లో అల్ఖైదా వాళ్ళు పేల్చేశారు కదా ఫ్లైట్‌తో. సో, దాని తర్వాత ఇదే హైయెస్ట్ టాలెస్ట్. సో, దీంట్లో ఫ్లాట్ 150,00,00,000 నుంచి 200,00,00,000 కూడా ఉంటుంది. అంటే రిచెస్ట్ పీపుల్ అంతా కూడా అక్కడ కొంటారనమాట. దానికోసం అది పెట్టారు. మామూలుగా దుబాయ్ పోయిన ప్రతి ఒక్కరు దాన్ని చూడడానికి కూడా వెళ్తారు. బుర్జ్ ఖలీఫా తీసి అక్కడ ఫోటోలు తీసుకోవడం అవన్నీ వెళ్తారనమాట. సో, అందువల్ల కవితకి ఉండే పాజిబిలిటీ అయితే ఉంది. ఎందుకంటే కవిత దగ్గర ఆ రకమైన డబ్బులు ఉందనే అందరూ చెప్తున్నారు. సో, మనకేందంటే ఇప్పుడు అల్ట్రా రిచ్ అనే సెక్షన్ ఇండియాలో విపరీతంగా పెరిగింది. మనకి దాదాపు మన మామూలుగా భారతదేశం పేద దేశమా ధనిక దేశం అన్నప్పుడు పేదలున్న ధనిక దేశం అని ఎక్కువ మంది ఎకనామిస్టులు చెప్తారు. అంటే రిచ్ కంట్రీ విత్ పూర్ పీపుల్ అని. అంటే రిచ్ కంట్రీ ఏంటి అగ్రిగేట్గా జీడిపి తీసుకున్నప్పుడు మనకి దాదాపు 5 ట్రిలియన్ల వరకు వెళ్తుంది. ఇది 47కి 10 ట్రిలియన్ల ఎకనామీలోకి వెళ్తుంది. థర్డ్ లార్జెస్ట్కి వెళ్తుంది. ఇప్పుడు అమెరికా ఫస్ట్ ఉంది, సెకండ్ చైనా ఉంది, మంది మూడో ప్లేస్కి వెళ్తుంది. ఎందుకంటే జపాను, జర్మనీ ఆల్రెడీ ఎకనామిక్ క్రైసిస్లో ఉన్నాయి. అవి 4, 5 స్థానాల్లో ఉన్నాయి. వాటిని దాటి ఇండియా వెళ్తుంది. ఇది ఎకనామిస్ట్ లాంటి వరల్డ్ రెనౌండ్ మ్యాగజైన్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. అంతవరకు వాస్తవమే. కాకపోతే పెర్ క్యాపిటా జీడిపి తీసుకున్నప్పుడు, అంటే ఈ జీడిపిని మనం డివైడ్ చేసి చూసినప్పుడు ఒక్కొక్క మనిషికి ఎంత అని వేసుకుంటే దాదాపు $2,500 లాస్ట్ ఇయర్ 2023 లెక్క ప్రకారం $2,500 మాత్రమే పర్ క్యాపిటా. ఇది బంగ్లాదేశ్ కంటే, లేకపోతే వియత్నాము, శ్రీలంక ఇలాంటి దేశాల కంటే కూడా తక్కువ ఉంది అన్నమాట పర్ క్యాపిటా ఇన్కమ్. 2,500 అంటే ఎంత? 2 లక్షలు దాదాపు. 2 లక్షలు అంటే పర్ మంత్కి $16,660 ఎంతో వస్తుంది పర్ మనిషికి జీడిపి. సో, ఇది పెరగాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది, జీవన ప్రమాణాలు అనేవి చాలా చాలా లోగా ఉన్నాయి. అంటే మన సంపదలో డిస్ట్రిబ్యూషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే మొత్తం 40.5% సంపద 1% పీపుల్ దగ్గర ఉంది. అంటే 1% ఉన్న అల్ట్రా రిచ్ దగ్గర 40% సంపద అక్కడే ఉండిపోయింది. సో, అందువల్ల చాలా డిస్పారిటీ, అసమానతలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అల్ట్రా రిచ్ ఏం చేస్తారు? విదేశాల్లో ఆస్తులు కొంటారు. నేను అందుకే చాలాసార్లు ఉచిత పథకాల గురించి చెప్తుంటాను. అంటే పేదలకి డైరెక్ట్గా డీబీటీ అంటాను కదా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ ద్వారా వేయడం అనేది. అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ ప్రైజ్ వచ్చిన అనేక మంది ఈ పూర్ ఎకనామిక్స్, అంటే పావర్టీ మీద వర్క్ చేస్తున్న ఎకనామిస్టులు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నది కానీ ఏంటంటే పేదల దగ్గర డబ్బులు పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. పేదలకు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వండి అనే చెప్తున్నారు. ఎందుకంటే దానివల్ల ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది. రెండోది, ఇవాళ ఉన్న గ్లోబలైజ్డ్ క్యాపిటలిజానికి పేదలు ఉండకూడదు. ఎందుకంటే కన్జంప్షన్ సెంటర్డ్ ఎకనామీ మనకు బలంగా ఉంది. కన్జంప్షన్ సెంటర్డ్ అంటే కన్జ్యూమర్స్గా పేదలు ఎదగకపోతే ఈ ఎకనామీ కూడా కొలాప్స్ అవుతుంది.
సో ఏ రకంగా తీసుకున్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. రెండోది పేదలు ఏం చేస్తారు ఆ డబ్బులతో? వాళ్ళేమి ఇలాగా విదేశాల్లో ఆస్తులు కొనలేరుగా. వాళ్ళు మళ్ళీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు, చిన్న చిన్న లైఫ్ స్టైల్ గూడ్స్ కొంటారు వాళ్ళు. దానివల్ల మళ్ళీ అది ఎకనామీలోకే వస్తుంది. సో అదే ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి, కవిత లాంటి వాళ్ళ దగ్గరికి డబ్బులు వెళ్ళిందనుకో, వీళ్ళు రకరకాల మ్యానిపులేట్ చేసే కదా డబ్బులు సంపాదించారు. తమ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్లను ఉపయోగించుకొని వీళ్ళు అనేక రకాలుగా ఇల్లీగల్గా ఆస్తులు కూడబెట్టారు. సో ఈ ఆస్తులను ఏం చేస్తారు వీళ్ళు? ఎక్కువ భాగం ఇక్కడ ఇండియన్ ఎకనామీలో భాగం చేయకుండా దీన్ని విదేశాల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అందుకనే మనకు దాదాపు 20 లక్షల కోట్ల పైన బ్యాంకులకి ఎగ్గొట్టారు. మల్య లాంటి వాళ్ళు, తర్వాత అతనెవరు నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? లండన్లోనూ, ఫ్రాన్స్లోనూ, ఇక కరేబియన్ ఐలాండ్స్లోనూ ఇట్లా పోయి అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానివల్ల ఇండియన్ ఎకనామీకి పెద్ద ఒరిగేది లేదు. పైగా 20 లక్షల కోట్లు ఎక్కడ, మనకి ఇక్కడ ఇచ్చే పేదలకి 50,000 కోట్లు పర్ ఇయర్ ఇస్తే చాలా చాలా ఎక్కువ అది. సో ఎన్ని సంవత్సరాలు ఇస్తే 20 లక్షల కోట్లు అయ్యేది ఒక రాష్ట్రంలో? కాబట్టి మన దీనంతా అర్థం చేసుకోకుండా చాలామంది అంటే మైక్రో లెవెల్లో ఎకనామిక్స్లోకి వెళ్ళకుండా మాట్లాడుతున్నారు వితౌట్ డేటా. సో డేటా చూసినప్పుడు మనకి అల్ట్రా రిచ్ చాలా బలంగా ఉంది ఇండియాలో. పూర్ విపరీతంగా బాటంలో తీసుకున్నప్పుడు చాలా 50% పూర్ దగ్గర 3% వెల్త్ కూడా లేదు దేశంలో. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ అదానీ 2022లో గౌతమ్ అదానీ ఆస్తులు 46% పెరిగాయి. అంటే ఒక్క పర్సన్ దగ్గర ఎంత వెల్త్ అయిపోయింది. క్లియర్గా తెలుసు గౌతమ్ అదానీ బీజేపీ సహాయంతోనే వచ్చాడనేది అందరికీ తెలుసు. దీన్ని ఎవరు కాదనలేరు. సో పొలిటికల్ పార్టీలను ఉపయోగించుకొని ఈ దేశంలో మోనోపలిస్ట్ కంపెనీస్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఫెయిర్ అండ్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ లేదు బిజినెస్లో కూడా. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ లేవు. అది మనకి ఎలక్ట్రల్ బాండ్స్ చూసినా కూడా అర్థమవుతుంది. ఎవరెవరు మోడీకి లేకపోతే వేరే పొలిటికల్ పార్టీలకు ఫండ్ ఇచ్చారు, ఆ పొలిటికల్ పార్టీస్ ఆ ఫండ్ ఇచ్చిన వాళ్ళకి ఏమేమి మేలు చేసాయో కూడా మొత్తం ఇప్పుడు ఓపిక ఉంటే మీ నెట్లో మొత్తం సమాచారం ఉంది. అనేక మీడియా సంస్థలు ఒక కూటమిగా ఏర్పడి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి బయటికి తీసుకురావాలని. కంపెనీలు ఎందుకు ఫండ్ ఇచ్చాయి, వాటికి ఏ రకమైన మేలు జరిగాయి, మొత్తం డీటెయిల్స్ ఉంది. ఇది మన దేశంలో జరుగుతున్నది. అందుకని చాలామంది ఏమని అంటున్నారంటే ఎకనామిస్టులు, ఈ జిఎస్టీ ట్యాక్స్ కూడా 64% జిఎస్టీ బాటమ్ వాళ్ళ మీదే ఉంది, కింద వర్గాల మీదే 64% జిఎస్టీ ఉంది. 9% మాత్రమే టాప్ 10 మీద ఉంది. అంటే ట్యాక్సులు కూడా ఎక్కువ పడేది ఎవరి మీద? పేద ప్రజల మీద పడుతున్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జిఎస్టీ. మనం చివరికి ఆ మధ్య వాటర్ మీద, మజ్జిగ మీద కూడా మన నిర్మలక్క ట్యాక్స్ వేసిందనేది విమర్శలు వచ్చాయి కదా. సో ఆ విధంగా మనం ఏది పర్చేజ్ చేసినా, ఒక పేదవాడు ఏది పర్చేజ్ చేసినా అతని మీద జిఎస్టీ పడిపోతుంది. అదే టాప్ 10 మీద 9% మాత్రమే జీడిపి జిఎస్టీ ఉందన్నమాట. సో ఈ అంతరాన్ని తొలగించాలి. కేవలం 2% కానీ వెల్త్ ట్యాక్స్ కానీ పెట్టగలిగితే మన దేశంలో మాల్ న్యూట్రిషన్ ఉండదు. న్యూట్రిషన్ మీద 3 ఏళ్ళ వరకు మాల్ న్యూట్రిషన్ అరికట్టవచ్చు అని ఎకనామిస్టులు చెప్తున్నారు. అట్లాగే 1% కానీ ట్యాక్స్ వేస్తే నేషనల్ హెల్త్ మిషన్కి 1.5 ఇయర్ వరకు ఫండ్స్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది ఇంపార్టెంట్ నేషనల్ హెల్త్ మిషన్. సో ఇలాగా మన వెల్త్ అనేది ఈ కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళేం చేస్తున్నారంటే కవిత లాంటి వాళ్ళు విదేశాల్లో పెడుతున్నారు. దీనికోసమే దుబాయ్ లాంటి దేశాలు ఏం చేస్తున్నారంటే ఈ అల్ట్రా రిచ్ని అట్రాక్ట్ చేయడానికి కోసమే కొన్ని దేశాల ఎకనామీని దాని మీద డిపెండ్ అయిపోయింది. ఇవాళ సైప్రస్ లాంటిది, లగ్జంబర్గ్ లాంటిది, తర్వాత మన అమెరికాలో డెలావేర్ కానీ, తర్వాత వయోమాంగ్ కానీ, తర్వాత విర్జిన్ ఐలాండ్స్, బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్ కానీ, ఇలాగ అనేక దేశాలు ఏం చేస్తున్నారంటే ఈ అల్ట్రా రిచ్కి సరిపోయే సౌకర్యాలను అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయడం, ఇవి చేస్తున్నారు. ఇంకొంతమంది ఈ మధ్యగా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ బేస్మెంట్లో ఒక స్మాల్ టౌన్ లాంటిది నిర్మించడం.
రేపొద్దున వాళ్ళకి కరోనా లాంటిదో లేకపోతే ప్రపంచానికి అతిపెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండిపోతారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇలాంటివి నిర్మిస్తున్నారు అనమాట ఈ మధ్య అల్ట్రా రిచ్.